సిటీ న్యూస్కు స్వాగతం. మహిళలు దివ్యశక్తి స్వరూపిణులని, మహిళలు లేనిదే సామాజిక అభివృద్ధి లేదని భారతీయం చైర్మన్ సత్యవాణి అన్నారు. మహిళలు దివ్యశక్తి స్వరూపిణులని, మహిళలు లేనిదే సామాజిక అభివృద్ధి లేదని భారతీయం చైర్మన్ సత్యవాణి అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో సత్యవాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీసేందుకు కొల్లు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నత స్థానానికి ఎదిగేందుకు ఆయన భార్య కొల్లు నీలిమ సహకారం ఎంతో ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వీ కళ్యాణి మాట్లాడుతూ మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలన్నారు. జిల్లా ఎస్పీ సతీమణి పద్మజ మాట్లాడుతూ మహిళా హోంగార్డులను సత్కరించడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షురాలు మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ మాట్లాడుతూ కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చేయూతనిస్తున్నామన్నారు. దివ్యాంగులను ఆదుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన వంటకాలను జిల్లా కలెక్టర్ సతీమణి పృథ్వీ కళ్యాణి, జిల్లా ఎస్పీ సతీమణి పద్మజ, మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ రుచి చూశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. విజేతలకు కొల్లు నీలిమ బహుమతులు అందజేశారు. తల్లి సంపద అని చెప్పారు. నిజంగా నేను చాలా ఎమోషన్ అయ్యాను. అంటే అది నిజంగా ఒక తల్లి అయితేనే తెలుస్తుంది ఆ ఫీల్ అనేది. చాలా 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 విషయాలు చెప్పారు, చాలా వాటి గురించి చెప్పారు. అమ్మ మీరు ఇంకొక రోజు టైం ఇస్తే డెఫినెట్గా ఇక్కడ అందరినీ మగవాళ్ళని కూర్చోబెట్టి మీతో మహిళల గురించి, వాళ్ళ గొప్పదనం గురించి మీరు చెప్తే బాగుంటుంది అని మిమ్మల్ని ఇంకొక రోజు టైం అడుగుతున్నాను. మీరు ఎప్పుడంటే అప్పుడు దాని గురించి చేద్దాం. చాలా సంతోషం. యాక్చువల్గా నేను 5 ఏళ్ల క్రితమే, అంటే నాకు చిన్న బాబు వల్ల నేను పెద్దగా టీవీ కానీ సీరియల్స్ అవన్నీ నాకేం తెలియవు అసలు. ఇప్పటికీ నాకు అసలు తెలియదు. ఎప్పుడన్నా యూట్యూబ్ చూస్తాను. యూట్యూబ్లో ఇలా మంచి మాట్లాడే వ్యక్తుల గురించి చూస్తూ ఉంటానన్నమాట. ఒకసారి ర్యాండమ్గా నేను చూశాను. అమ్మ మాట్లాడుతూ ఇప్పుడు చెప్పారు కదా, కర్ణాటకలో ఒక పాప ఇలా అడిగింది, ఎందుకు నన్ను బయటకి పంపించట్లేదు ఇట్లా అని చెప్పాను. యాక్చువల్గా అప్పుడు మా బాబు బీటెక్ చదువు ఫస్ట్ ఇయర్ అనమాట. అప్పుడే టీనేజ్ నుంచి తను బీటెక్ జాయిన్ అయ్యాడు. నేను కూడా ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇలా ప్రతిదీ క్వశ్చన్ చేస్తూ ఉండేదాన్ని. బట్ దాంట్లో కొంచెం టైము మన కోసం కూడా పెట్టుకోవాలి, విచ్ మీన్స్ సెల్ఫ్ కేర్. ఇట్ ఈస్ ఓకే, మేము బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు, మేము మూవీస్కి కూడా వెళ్ళొచ్చు, లేడీస్ కూడా బయటకు వెళ్ళొచ్చు, చేయొచ్చు. కొంచెం టైం కూడా మాకు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు, భర్తలు అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. నాట్ జస్ట్ ఎమోషనలీ, మెంటలీ కాకుండా ఫైనాన్షియలీ కూడా మిమ్మల్ని మీరు స్టేబుల్గా పెట్టుకోవాలి. ఎవరే కానీ, అఫ్కోర్స్ హస్బెండ్స్, ఫాదర్స్, పిల్లలు హెల్ప్ చేస్తారు, చేయను అని చెప్పరు. కానీ మిమ్మల్ని మీరు ఇండిపెండెంట్గా పెట్టుకోవాలి. మీరే ఒకరికి హెల్ప్ చేసే ఇలాంటి సిచ్యువేషన్లో మీరుంటే అదొక సాటిస్ఫాక్షన్ మీకు కూడా ఉంటుంది. అదే నాకు కూడా ఇప్పుడు అందరూ చెప్తారు మీరు ఎందుకు పని చేస్తారు అది ఇది అని, బట్ మేనేజ్ చేసుకుంటున్నాను, అవుతుంది, పిల్లలతోనూ అవుతుంది, వర్క్కి వెళ్తాను, వేరేది కూడా చేస్తాను, అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో ఇఫ్ ఐ కెన్ డూ, అందరూ చేయగలరు అని అనుకుంటున్నాను. అదే ఒక హై స్కూల్ హెచ్ఎంగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఇది తప్పు ఇది ఒప్పు కాకుండా వాళ్ళకి ఎంతవరకు లిమిట్స్ అనేది మనం నేర్పగలిగితే, తప్పు ఒప్పు చెప్పడం కాదు, అబ్బాయిలతో మాట్లాడతాం. ఎందుకంటే మన స్కూల్లో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే, అబ్బాయిలతో మాట్లాడడం కానీ అబ్బాయిలతో ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయిలతో ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ డిస్కషన్ వస్తుంది. కాకపోతే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని, అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడడం గురించి కాదు, వాళ్ళకి ఆ లిమిట్ ఎక్కడ ఉండాలి అనేది మనం నేర్పగలిగితే మనం చాలా వరకు పిల్లల్ని మనం సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ లిమిట్స్ ఎక్కడ వరకు, పెద్దవాళ్ళతో అయినా ఎక్కడ వరకు బిహేవ్ చేయాలి, చిన్నపిల్లలతో అయినా ఎక్కడ వరకు బిహేవ్. మగపిల్లలు ఉన్నారు, ఎక్కడున్నారు, ఎంతమంది? 1 2 3 4 5 6 7
ఇంకెవరున్నారు? 7 మగపిల్లలు కనిపిస్తున్నారు. అందరం ఇక్కడ మనమే ఉన్నాం సంఖ్య. ఈ పండుగను అసలు చేసుకోవలసింది ఎవరో తెలుసా మీకు? పురుషులందరూ కలిసి అక్కడ కూర్చుని మహిళలను ఇక్కడ సత్కరించవలసింది పురుషులు, కానీ మనకి మనం కాదు. ఏం నీలిమా కదా? రవీంద్ర గారు అంత ఎత్తుకు ఎదిగారు అంటే దాని వెనకాల మీరు లేకుండా ఎదిగారా? చెప్పండి. ఆయన విజయం వెనక మీరు లేరా? 99% స్త్రీలే ఉంటారు. చూడండి, WOMAN ఉమెన్లోనే MAN మ్యాన్ ఉన్నాడు, అవునా? స్పెల్లింగ్ చూడండి అక్కడ. SHEలోనే HE ఉన్నాడు, అవునా? FEMALE ఫిమేల్లోనే MALE మేల్ ఉన్నాడు. కాబట్టి మేలైనది ఎవరు? స్త్రీ. స్త్రీ అనగానే సకార రకార తకారాలు వినపడుతున్నాయి. సత్వగుణం. మాజీ ఎమ్మెల్యే కొల్లిపర వెంకటరమణయ్య నాయుడు 135వ జయంతిని ఈ నెల 9వ తేదీన ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొల్లిపర వెంకటరమణయ్య నాయుడు 135వ జయంతిని ఈ నెల 9వ తేదీన ఘనంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రేవతి సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు సంస్మరణ సభ నిర్వహిస్తున్నామన్నారు. దివంగత రమణయ్య నాయుడు జయంతి వేడుకల నిర్వహణ గురించి ఆయన కుటుంబ సభ్యులు కొల్లిపర రమణమూర్తి, కొల్లిపర రవి, బుగ్గా శ్రీనివాసరావు, అడపా రాంజీరావు, జనసేన నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజులు ఈ సందర్భంగా వివరించారు. మాజీ మున్సిపల్ చైర్మన్గా, శాసనసభ్యుడిగా, KDCC బ్యాంక్ వ్యవస్థాపకుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా కొల్లిపర వెంకటరమణయ్య నాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని వారన్నారు. దివంగత రమణయ్య నాయుడు జయంతి వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆవిష్కరించారు. నేను KV రమణయ్య నాయుడు గారి యొక్క మనవణ్ణి. నా పేరు రమణమూర్తి. అడ్వకేట్గా చేశాను. మా తాతయ్య గారి జయంతి ఉత్సవాలు పూర్వం జరిగినాయి. 135వ జయంతి రేపొద్దున చేస్తా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. మచిలీపట్నం రేవతి సెంటర్లో కొల్లిపర్ల రమణయ్య నాయుడు గారి విగ్రహం దగ్గర 136వ జయంతి రేపు 9వ తారీఖు ఉదయం 10 గంటలకి మరి పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే బాలశౌరి గారు, RTC చైర్మన్ కొనకల నారాయణరావు గారు, అన్ని పార్టీల పెద్దలందరూ కూడా ఈ రోజున రేపు వచ్చి ఆయన గురించి మరి ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా రేపొద్దున చాలా సంగతులు ఆయన జీవిత చరిత్ర చెప్తారు. ఎందుకంటే అలాంటి మహానుభావులు మనం గుర్తు చేసుకోవాలి. మచిలీపట్నంలో మరి ఆయన ఒక లాయర్గా దాని జీవితాన్ని 40 సంవత్సరాల పాటు చేసి, తర్వాత ఒక చైర్మన్గా, మా మున్సిపల్ చైర్మన్గా చేసి, ఎమ్మెల్యేగా చేసి, మచిలీపట్నానికి ఆయన చేసిన సేవలు ఇన్ని అన్నీ కాదు. ఒక విలువలతో కూడిన నాయకుడు, ఒక పద్ధతి గల నాయకుడు, ఎంతోమంది పేదలను ఆదుకున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని గుర్తు చేసుకుంటూ మచిలీపట్నం ప్రజలుగా మన బాధ్యత. అలాంటి వాళ్ళు ఎంతోమంది మచిలీపట్నాన్ని ఈ రోజున ఉండబట్టి ఈ రోజున మనందరం కూడా మచిలీపట్నంలో ఈ రోజున బతుకుతున్నామంటే వాళ్ళందరూ దయ. కనుక వాళ్ళందరూ ఆయనకి రేపు వచ్చి అందరూ కూడా మరి నివాళులు అర్పించాలని. అందరూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించినటువంటి మహనీయుడు. మరి ఈ రోజున KDC బ్యాంక్ వ్యవస్థాపకులుగా, దాని అధ్యక్షులుగా పనిచేసి ఎంతోమంది రైతులకు మరి ఆ రోజున రుణాలు అందించి రైతు బాంధవుడిగా పేరు గణించారు. అంతేకాకుండా మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా కూడా వారు సేవలు అందించారు. మచిలీపట్నం 2వ శాసనసభ్యులుగా కూడా మచిలీపట్నానికి వారు సేవలు అందించినటువంటి విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా అనేక సంస్థల్లో వారు డైరెక్టర్గా ఉండి మరి ఆ సంస్థల అభివృద్ధికి కృషి చేసినటువంటి మహనీయుడు శ్రీ కొల్లిపరి రమణయ్య నాయుడు గారి 135వ జయంతి రేపు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి బందరు ప్రజలు కుల మతాలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావాలని చెప్పి వారు ప్రత్యేకంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు APS RTC చైర్మన్ శ్రీ కొనకల నారాయణరావు గారు, మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని గారు, అలాగే ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.
అందరికీ కూడా స్వాగతం పలుకుతూ రేపు వారి జయంతి కార్యక్రమం చింతకొండపాలెంలోని శ్రీమద్ చౌడేశ్వరీదేవి జ్యోతి మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దేవాంగ ఉత్సవ కమిటీ తెలిపింది. చింతకుంటపాలెం దేవాంగులపేటలో శ్రీమద్ చౌడేశ్వరీదేవి జ్యోతి మహోత్సవములు మార్చి 12వ తేదీ బుధవారం నుండి 15వ తేదీ శనివారం వరకు అంగరంగ వైభవంగా దేవాంగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో చింతకుంటపాలెం శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కుంకుమను ఊరేగింపుగా వెళ్లి కార్యక్రమం నిర్వహించే దంపతులకు దేవాంగ సోదరులు అందించారు. 12వ తేదీ బుధవారం తెల్లవారుజామున కోమారకం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమై ఉత్సవాలలో ప్రధాన ఘట్టం 13వ తేదీ జ్యోతి ప్రజ్వలనతో, అలుగు సేవ 15వ తేదీ శనివారం రాత్రి శ్రీమద్ చౌడేశ్వరీదేవి నగర మహోత్సవం, కత్తుల ఊరేగింపు జరుగుతుందని వారు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి అమ్మవారి దర్శనార్థం అనేక మంది భక్తులు విచ్చేస్తారని 14, 15వ తేదీలలో భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేవాంగ కులదేవత అయిన శ్రీమద్ చౌడేశ్వరీదేవి జ్యోతిర్మహోత్సవాలు ఈ నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం 13వ తారీఖున జ్యోతి ప్రజ్వలన, జ్యోతి ఊరేగింపు. ఈ కార్యక్రమం వచ్చేసి 12 గంటల 14 నిమిషాలకి ఈ కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. అలాగే 14వ తారీఖున అమ్మవారి నగరోత్సవం, 15వ తారీఖు అమ్మవారి నగరోత్సవం. ఈ 2 కార్యక్రమాలు తెల్లవారులు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి దేవాంగ బాంధవ్యులందరూ వివిధ గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 20,000 మంది వరకు రావడం జరుగుతుంది. అలాగే మేము కూడా 20,000 మందికి భోజనం ఏర్పాట్లు, అలాగే రాత్రిపూట ఉచిత టిఫిను, టీలు అవి కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వసతి సౌకర్యం కూడా అంతమందికి మేము ఒక 3-4 కళ్యాణాలు తీసుకుని అది ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అలుగు సేవ అంటే పరాకేస్తారు, పరాక్ అంటాం. రక్త తర్పణ అమ్మవారి ముందు రక్త తర్పణ చేస్తారు. సుమారుగా 1000 మంది వరకు రక్త తర్పణ చేస్తారండి. వాళ్ళందరినీ కూడా పట్టు పంచి శాల్వాతో సత్కరించడం జరుగుతుంది. అందరినీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం జయప్రదం. వస్త్రాలు లేక ఆకులు అలమటలతోటి కట్టుకుని తిరుగుతూ ఉంటే ఇది ఇట్లా ఉంటే బాగోదు అనే ఉద్దేశంతో నారద మహర్షి పరమేశ్వరుడిని వేడుకొనగా పరమేశ్వరుడు ఈ వస్త్ర నిర్మాణం చేయడానికి ఒక మూలపురుషుడు ఉద్భవింపజేసి దేవల మహర్షిని సృష్టించి ఆ దేవల మహర్షి చేత ఈ వస్త్రాలు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆయనకి బాధ్యత చెప్పాడు. అప్పుడు ఆ దేవల మహర్షి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి బయలుదేరాడు. ఆ వస్త్ర నిర్మాణం చేయడానికి విష్ణుమూర్తి నాభి యందు ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ నాభి కమలానికి ఉండ ఆ తామర కాడ నుంచి ఆ నారను తీసుకొచ్చి వస్త్ర నిర్మాణం చేయాలి. అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఆ నార వస్త్రాలు తీసుకుని వస్తూ ఉంటే ఈ రాక్షసులు అడ్డగించి ఆ వస్త్రాలు నిర్మాణం చేయడం నారను అపహరించే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ దేవల మహర్షి ఆ పార్వతీదేవిని వేడుకుంటే అప్పుడు పార్వతీదేవి చౌడేశ్వరి నామం ధరించి ఆ రూపంతో ప్రత్యక్షమై. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు బజార్లో కూరగాయలు విక్రయించే మహిళలకు చీరలు అందజేశారు. బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్లు 80 మంది మహిళలకు చీరలు, పళ్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్, రైతు బజార్ అధికారి బలిచక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంబర్ బెరాకా మినిస్ట్రీస్ వాళ్ళు మహిళల్ని గౌరవించి వారి ఆదాయాలు పెంపొందించి పురుషుడితో సమానంగా ఆదాయాన్ని కూడా సమపార్జించుకునే విధంగా అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఈ రోజున వాళ్ళకి పళ్ళు, చీర ఇచ్చి గౌరవించుకునేటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య మా బెరాకా బాబీ కిరణ్ పాల్ గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమం బెరాకా తెలుసుగా మీకు, ఆ కిరణ్ పాల్ గారు ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా చంద్రబాబు గారు ఈ ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవంలో ప్రభుత్వం ఈ రోజున చేసే కార్యక్రమాలు ఆడవాళ్ళ ఆదాయాన్ని పెంచటం. అంటే పూర్వం పురుషుడు మాత్రమే ఆదాయం తెచ్చేవాడు, ఇంట్లో ఆడవాళ్ళు గడప దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. కరెక్టేనా? ఏం చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఉప్పు,
ఉప్పు పొగ కంప పేళ్ళు ఏరుకు రావటం, వంట చేయటం, నేను తెచ్చి పడేస్తున్నా నీకేంటి నొప్పి అని సూటిపోటీ మాటలు కూడా మగాళ్ళు అంటూ ఉంటాం. మన జీవితంలో చాలా చూసాం ఇటువంటి. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మహిళలకి విలువ పెరిగింది. బరాకా మినిస్ట్రీస్ నుండి ఇక్కడ చేరి వచ్చిన, ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు కుటుంబ పోషకుడు పురుషుడైతే నేడు పురుషులు సహితం భార్య వైపు, స్త్రీ వైపు చూచేటువంటి స్థాయిలోకి ఎదిగిన ఇక్కడున్న మా ప్రియమైన గౌరవనీయులైన మహిళా మనులు, వ్యాపారవేత్తలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ, ఒకప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా స్త్రీ ఇంట్లో పొగ్గొట్టడానికి, మసిగుడ్డకి, అంతేకాకుండా పురుష ఆధిక్యత కలిగినటువంటి సమాజంలో జీవిస్తూ నేను తెచ్చిపడేశాను, నా చెప్పు కింద తేలిలాగా పడుండు అన్న రోజుల నుండి నాకు బాగా గుర్తు. అధినాయకులు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదట డ్వాక్రా మహిళలు, ఆ డ్వాక్రా కాన్సెప్ట్ అనే తేగానే అంతకు ముందంతా చీపిరి పట్టుకుని ఇంట్లో కూర్చున్న మహిళలు ఒక్కసారిగా హ్యాండ్ బ్యాగ్ ధరించుకుని రోడ్ల మీద కనిపిస్తుంటే మగాళ్ళల్లో వణుకు మొదలైంది. అంతేకాకుండా వాళ్ళ చేతిలో సెల్ ఫోన్లు. ఈరోజు చూడండి, ఎక్కువగా మహిళలను ప్రోత్సహించడానికి పథకాలు ఎక్కువ కూడా మహిళలకే, ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకే. అంటే మహిళల యొక్క స్థానాన్ని, మహిళల యొక్క మరి కిరణ్ పాల్ గారు కులం చూడడం, మతం చూడడం, ఎవరైనా పేదవారు అనేవారు నా మనుషులే అనే భావనతో మరి ఆయన విద్యను ప్రోత్సహించే విధంగా మొన్నే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 8 లక్షల రూపాయలు పేద విద్యార్థులకి స్కాలర్షిప్ల కింద అందజేయడం జరిగింది. ఇవాళ మహిళల్ని ప్రోత్సహించాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలను అనే తపనతో మరి బెరాటా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ గారు మీ అందరికీ కూడా రైతు బజార్లో చీరలు అందజేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి పెద్దలు గోపీచంద్ గారి చేతుల మీదుగా ఈ చీరలు అందించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇవాళ రైతు బజార్లు ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు. తొలిసారిగా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడతారు, ఒక చోట కూర్చుని వ్యాపారం చేసుకోవచ్చు, చిరు వ్యాపారం అనే భావనతో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం అంటే రైతు బజార్లు కూడా తొలిసారిగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు గారిది. ఇవాళ మహిళల ఆర్థిక సమృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు అత్యధికంగా తరలుదాం, సభను జయప్రదం చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ పిలుపునిచ్చారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించే సభకు జిల్లా నుంచి అత్యధికంగా తరలుదాం, సభను విజయవంతం చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ పిలుపునిచ్చారు. మచిలీపట్నం నగరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బందరులో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేసిన స్ఫూర్తితోనే జన సైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ పిఠాపురం సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. వివిధ అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరించారు. వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పంచకర్ల సురేష్, బి శ్రీకాంత్, చలమలశెట్టి రమేష్, తాడిశెట్టి రమేష్, కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, నాయకులు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ మరి 12వ ఆవిర్భావ దినోత్సవం మరి 14 చేసుకోబోతున్నాం. దాన్ని దిగ్విజయం చేసుకోవడానికి మీరు అందరూ నడుము కట్టుకుని ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని మరి సక్సెస్ చేశారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా మనకి మరి వేదికని నూజివీడు నియోజకవర్గం నుంచి ఉద్దేశించి మొట్టమొదటిగా మన కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి మధ్యమైన ఎలా ప్రిపేర్ అయ్యి అందరం కలిసినట్టుగా దిగ్విజయం చేసుకోవడానికి ఎలా చేసుకోవాలనేది సూచనలు. ఒక దశాబ్ద కాలం ప్రజా సమస్యలపై యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి 100% 100% స్ట్రైక్ రేట్ సాధించి భారతదేశ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక రాజకీయాలలో ఒక దిక్సూచిగా, ఒక దిశానిర్దేశం చేసేటటువంటి నాయకుడిగా
ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, ఆ జనసేన పార్టీ గత మచిలీపట్నం ఆవిర్భావ సభలో వచ్చే సంవత్సరం మనం అధికార పార్టీగా ఆవిర్భావ సభ చేసుకుంటామని ఏదైతే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మనకి హామీ ఇచ్చారో ఆ హామీని చేసి చూపించి రేపు 14వ తారీఖు జరగబోయేటువంటి 12వ ఆవిర్భావ సభ విజయోత్సవ సభగా తీర్చిదిద్దడమే కాకుండా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల యొక్క గేమ్ చేంజర్గా ఉండడమే కాకుండా భారత రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వానికి కూడా గేమ్ చేంజర్గా పనిచేసి ఈ రోజున అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలో సమపాళ్ళలో ముందుకు వెళ్లే విధంగా అటు ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దోచుకో దాచుకో విధ్వంసం నిర్దేశం అనేటువంటి నినాదాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలతో పనిచేసిన ప్రభుత్వాన్ని అన్ని జిల్లాల కంటే కూడా కృష్ణా జిల్లా నుంచి భారీగా వచ్చారనేది మంచి పేరు బండి రామకృష్ణ గారికి రావాలి, మీ నియోజకవర్గానికి రావాలి. ఎందుకంటే అందరూ వస్తారని అనుకుని ఎవరి కాళ్ళు మరి వెనకపడకుండా మన వంతు మనం బాధ్యతగా ఇప్పుడు నేను 4 రోజుల ముందే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మా ఫుడ్ కంపెనీ వేశారు, మాకు ఎక్కడ వేసినా ఫుడ్ కంపెనీలో వేస్తారు. మరి కనుక నేను బాధ్యతగా వెళ్ళి ఆ 4 రోజులు నాకు వండి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నాది వాటర్ ఫీల్డ్ కనుక వాటర్లో ఫుడ్ కంపెనీ నాకు తెలుసు కానీ దగ్గర ఇప్పటిలో కూడా నేనే ఫుడ్ కంపెనీ చైర్మన్గా ఉండి దాన్ని ఆ రోజు చేయడం జరిగింది. మచిలీపట్నంలో కూడా ఆ రోజున భారీగా ఏర్పాట్లు జరగడానికి అనేక మంది సహకరించినప్పటికీ రాత్రుల పగల మచిలీపట్నం నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు చాలామంది కష్టపడ్డారు. ఆర్థికంగా కూడా చాలామంది ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇది మన సొంత కుటుంబం సంబంధించినటువంటి ఆయుర్పాద సభ. ఎంతోమంది ఆయుర్పాద సభలు పెడతారు కానీ మన నాయకులు పెట్టే ఆయుర్పాద సభ ఒక రేంజ్లో ఉంటుంది. అది ఒక రాష్ట్రం మొత్తం కూడా ఒక చూస్తారంగా మన నాయకుడు ఏం మాట్లాడతారనేది ఆయన చెప్పారు. మనం చూసాం 14వ తారీఖు తర్వాత నెలకి 15 రోజులు నేను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.